ప్రపంచం గురుద్దాం నాకు మరింకేం పనిచలో ఏంటనిద్దాం అన్నీతో మరింకేం పని కలుగుతాం శ్రేయా కొంచెం కలహాన్ నీ తప్పుడు ప్రతిసారి దేశికదు అధికారు పొరపాటు పరిపరవాదన్న చిచే ఎప్పుడు తాగుడు తాగుడు ఏం తాగబోద్దు వస్తానక్క ఇది రామ్ తాగడే. నాకెందుకో ఈ రామ్ నచ్చుతాండక్క.
చెప్పు ఈయన గురించి. ఏముంది, అందరం బ్యాక్ టు వర్క్. రామ్ కథ రాయడం స్టార్ట్ చేశాడు. అందులో ఒక క్యారెక్టర్ నేమ్ దగ్గర స్ట్రక్ అయ్యాడు. ఓ ఆల్రెడీ ఆర్డర్ పెట్టావా? హా, వెల్కమింగ్. యా, నైస్ నైస్. కావ్య, రమ్య, మైథిలి, శివాని. రే ఏంట్రా అవి? నువ్వు రిజెక్ట్ చేసిన అమ్మాయిల పేర్లా? నువ్వు ఇంకా పెట్టలేదారా? ఏంటి అవి అవన్నీ క్యారెక్టర్ నేమ్స్ అంట. వాడు ఎన్ని రోజులు పెట్టలేదో కనుక్కోరా. ఎన్ని? 6 days. 6 రోజులా? 6 రోజులు 6 మంది పిల్లల పేర్లు పెడతా కదరా. వచ్చేశ్రయా. అబ్బా, పేరు పెట్టడానికి గంత కష్టమవుతుందా అక్క? మా అమ్మాయి చూడు నిమిషంలో పెట్టిండ్రంట. నీ పేరేందే? ఆండాలు. అడ్డగొంతు ఆండాలు. అబ్బా, నిజం చెప్పక్క, పేరు పెట్టడానికి అంత కష్టమవుతుందా? మేము అదే అడిగాం. పేరుకి ఇన్ని రోజులేంట్రా, ఏదో ఒకటి పెట్టే. ఇట్ వోంట్ సౌండ్ రైట్. ఓకే, కానీ ఎందుకలా? అది క్యారెక్టర్ ఐడెంటిటీ. కొంచెం తెలుగులో చెప్పవా? అందుకే విని తెలుగు బుక్స్ చదవమని చెప్పేది. చదువుతాలే, ముందు చెప్పు. ఒక రైటర్కి ఇట్ ఈజ్ లైక్ ఎ విండో, ఒక గవాక్షం, ఒక రహస్యమైన కిటికీ లేదా తలుపనుకో. అందులో నుండే మేము ఆ పాత్రలు చూస్తాం. వాడి ఎత్తువంపులు, వాటి కోపం, బాధ, వాళ్ళు పడుతున్న తపన, చేస్తున్న పోరాటం, ఇష్టాలు, ఇబ్బందులు, ఇలా ప్రతీది. కొన్ని పాత్రలు ఎంత అందంగా ఉంటాయంటే ఆ కిటికీ నుండి బయటకు వచ్చి వాటితో పాటు బతుకుతాం. వాటి భావోద్వేగాలు మావే, వాటి ప్రయాణానికి తోడై అస్సలు మర్చిపోలేం. అందుకే ఆ కిటికీ అంత ఇంపార్టెంట్. అది రైట్ ప్లేస్లో, రైట్ షేప్లో, రైట్ ఫ్రేమ్లో, రైట్ హైట్లో, రైట్ సైజ్లో ఉంటేనే అవన్నీ మాకు అర్థమవుతాయి. ఇట్ షుడ్ సౌండ్ రైట్. పేర్లో గంత ఉంటుందా అక్క? మా అమ్మాయి చూడు ఆండాలంట. ఛా, ముందెళ్ళి గవాక్షం అయిపో, దోమలు వస్తున్నాయి. గవ్వా నీ అవ్వా, నేను పేరు మార్చుకుంటానక్క. పిచ్చిదానా, ముందెళ్ళి ముయ్యిపో. మూస్తలే గాని తర్వాత ఏమైంది? సో ఇప్పుడు నేమ్ ఉంటేనే క్యారెక్టర్ ఉంటుందా? ఇట్స్ వైస్ వర్సా. ఒక్కసారిగా ఆల్రెడీ ఇమేజ్ ఉంటుంది, కొన్నిసార్లు పేరు మాత్రమే ఉండొచ్చు. రే 2 minutes. ఓకేరా. ఇప్పుడు నీ మైండ్లో ఏముంది? ఒక రఫ్ పిక్చర్ ఉంది. అదేంటో చెప్పు, విల్ ఫిగర్ అవుట్ ద నేమ్ కదా. హా, ఒక 5 అడుగుల 6 అంగుళాలు, వైట్ డ్రెస్, బ్లౌజున్ని, చేతికి మెడకి వాచ్ చైన్ లాంటివి ఏమీ లేవు. లో సార్, కళ్ళ కాటుక, స్ట్రాంగ్ జా లైన్, దాన్ని కంపెన్సేట్ చేసే ఒక బ్యూటిఫుల్ స్మైల్. స్మైల్ అంత అందంగా ఉందంటే దిష్టి కావాలి కదా. సో మేడం మీద చిన్న పుట్టుమచ్చ. అలాంటి అమ్మాయి అలా నడిచి వస్తుంటే
చూస్తున్నావు. తనే మేఘన. ఫుడ్ వచ్చింది. తీసుకొస్తా. నా పక్కకి ఎలా వచ్చింది? తన అర్జున్ గర్ల్ ఫ్రెండా? లేదంటే నేనే ఇన్ని రోజులు వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి రాస్తున్నానా? తప్పు కదా. అయినా నాకు తెలియదు కదా. అయినా ఎందుకో లోనేదో తెలియని సంకోచం. ఏమైంది రామ్? ఏం లేదా? తను చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్గా ఒక అమ్మాయి వచ్చేసరికి షాక్లో ఉన్నాడేమో అనుకున్నాం. కానీ తర్వాత నుంచి ఎప్పుడు చూడు స్టోరీ రైటింగ్ అని, స్క్రిప్ట్ వర్క్ అని, మూడ్ లేదని ఇలా ఏదో ఒక రీజన్ చెప్పి రామ్ అసలు మమ్మల్ని కలిసేవాడే కాదు. ఇంకా ఆ టైంలోనే నేను అర్జున్ రాహుల్ కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. కాలేజ్ ఏంది? సప్లీలు ఉన్నాయా? కాదే, నీకు చెప్పాను కదా నేను అర్జున్ రాహుల్ ఒకటే కాలేజ్ అని బీటెక్లో. మరి మేఘ్నా? మేఘ్నా అర్జున్ ఆఫీస్లో కొలీగ్. లాస్ట్ 2 years నుంచి అర్జున్ లవ్ చేస్తున్నాడు. కానీ మేము నలుగురం ఒకే బ్యాచ్ లాగా భలే ఉండేవాళ్ళం. తర్వాతే రామ్ వచ్చాడు. మరి కాలేజ్ ఎందుకు? మా కాలేజ్ 75th యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా పిలిచారు. 3 days ఈవెంట్ చేశారు. అందుకని వెళ్ళాం. అర్జున్ ఫాస్ట్ రే, నా మొబైల్ కనిపించట్లేదు. ఇక్కడే పెట్టాను కదా. రే వెళ్దామా? నా లగేజ్ ఏది? నా మొబైల్. ఎవ్రీథింగ్ ఇస్ డన్. థ్యాంక్స్. యా, సో నీ లగేజ్ Shall we వచ్చింది. start? నీ ఆ లగేజ్ బ్యాగ్ తీసుకో. క్యాబ్ బుక్ చేసేసా? ఒక 5 minutes లో వస్తున్నాడు. టికెట్స్ అన్నీ ఉన్నాయి కదా. టికెట్స్ అర్జున్, టికెట్స్ ఉన్నాయి శ్రేయ, యా ఐ హావ్ మైన్ టికెట్స్. Thanks రా. షూర్. యా షూర్. ఒక్క నిమిషం ఆగు. వెళ్దామా? వెళ్దాం. ఒక 5 minutes లో వచ్చేస్తున్నాడు. మీటింగ్లో ఉన్న రానన్నావు. ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ యూ. చలి ఎక్కువ ఉంటుంది కదా, సో ఐ గాట్ దిస్. అండ్ 2 rooms బుక్ చేసా. సరిపోతాయి కదా? యా సరిపోతాయి. ఓకే, అంతా లగేజ్ అన్నీ సెట్ అయిపోయినాయి కదా. థ్యాంక్ యూ మేఘనా. ఎప్పుడు వచ్చావు? Just now. I'm gonna miss you. మేఘ్నా, I miss you too. I'll miss you too. ఎందుకో తెలీదు, మీ అందరు నా చుట్టూ నవ్వుతున్నా నాకు మాత్రం తన నవ్వే వినిపించేది. కెమెరా. రామ్. మీ అందరూ వచ్చి నన్ను పట్టుకున్నా నా కళ్ళు మాత్రం ఎప్పుడు తన్నే వెతికేవి. జాగ్రత్తగా వెళ్ళండి. చలో, bye bye. సరేరా. జాగ్రత్త. One second. Bye. తను వెళ్ళిపోతుంటే అర్థమైంది ప్రేమిస్తున్నానని.
వదిలేసిపోయినరా. తప్పలేదే, వెళ్ళాం. పాపం. తర్వాత ఏమైంది? హాయ్. మీరు మార్నింగ్ నుంచి మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదంట కదా. శ్రేయ ఇంకా అర్జున్ టెన్షన్ పడుతున్నారు. అది వర్క్లో ఉండే అండి. ఓకే, ఎలాగో వస్తున్నా కదా, తిన్నారో లేదో తెలియక మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను. అయ్యో లోపల రండి, బయట ఎందుకు? లేదండి, మై ఫ్రెండ్ ఇస్ వెయిటింగ్. తన్ని కూడా రమ్మనండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. అదేంటండి? ఈరోజే బ్రేకప్ అయింది, సో కొంచెం ఇరిటేటెడ్గా ఉంది. పర్లేదు, రమ్మనండి. ఆర్ యూ షూర్? హా. వీటప్ప. వాటర్? మీ అబ్బాయిలంతా ఇంతేనా? ఏమైందండి? మీరు మందు తాగితే తప్పు కాదు కానీ మేం తాగితే తప్ప? అలా ఎవరన్నారండి? మీరు 10 మంది అమ్మాయిలతో తిరగొచ్చు, మేము ఒక్కరితో మాట్లాడిన తప్పేనా? సిరి, ఇలా ఎవరన్నారండి? కాదండి. కాదండి. మాట చెప్తే వినాలి కదా. అవునండి, కరెక్ట్. చూడండి, కనీసం ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలేదు. మీరే చేయొచ్చు కదా. నేను చేయను, తనే చేస్తాడు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. ఈజ్ ఈ ద వన్? అంటే సోల్మేట్. ఏమో, అవ్వచ్చు. అవ్వచ్చు అంటున్నారంటే నో, హీజ్ నాట్. మీకెలా తెలుసు? నాకు కాదు, మీకు తెలుస్తుంది. దాన్ని చూసిన నిమిషం తెలుస్తుంది. ఏదో జరిగిపోతుంది, ఒక పెద్ద అల, అందులో మునిగిపోయినట్టు. పోరాడాలనుకుంటావు కానీ నీకు తెలుసు ఓడిపోతావని. చుట్టూ గాలి, వెలుతురు, మేఘాలు, నీడ అన్నీ మారినట్టుంటాయి. ఓ చందమామ కథలా ఉంటుంది. నీ కళ్ళు, నీ చేతులు, నీ గుండె. గట్టిగా చెప్పాలంటే నీ బాడీలో ఉన్న ప్రతి అణువు తనతో ఉండడానికే ఫైట్ చేస్తుంది. అలా జరగకపోతే నో, హీఈస్ నాట్ ద వన్. ట్రస్ట్ మీ, హీల్ నెవర్ బీ ద వన్. ఇప్పుడే వస్తా. హలో, ఎక్కడున్నా? రామ్, ఒకసారి కలుద్దామా? అదే ఒకసారి ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? అయ్యో ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందండి? ఏడవకండి. ఫోన్ ఎత్తలేదా? ఎత్తాడు. ఏమన్నాడు? ఆల్రెడీ ఇంకొకరిని చూసుకున్నాడంట. అయ్యో అదేంటండి? మీరు వచ్చింది చూసి పెళ్లి చేసుకుంటారనుకున్నా. లేదు, పెళ్లి చేసుకోము, అది ముందే అనుకున్నా. మరి చేసుకున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారండి? నేను చేసుకోను, కొన్ని రోజులు తిరుగుతా అంతే. పెళ్లి చేసుకున్నాను చెప్పాక
మేఘనా మేఘనా నువ్వంటే నాకు ఇష్టం మేఘనా. నీ గురించే రాయాలనిపిస్తుంది, నీ ఊహల్లో ఉండాలనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీ ఊహలే నాతో ఊసలాడేది. నీ కళ్ళెందుకు మేఘనా ఎప్పుడేదో వెతుకుతూ ఉంటాయి? మేఘనా అది క్యారెక్టర్ కోసం మేఘనా. దేన్నైనా అందుకోవాలనుకుంటున్నావా? నీకు తెలుసా మేఘనా, నీ నవ్వెందుకో మా పెరట్లో తులసి మొక్కని గుర్తు చేస్తుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మేఘనా. అది క్యారెక్టర్ కోసమే మేఘనా. నాకు నిన్ను చూడాలని ఉంది మేఘనా, నిన్ను కలవాలని, నీతో గడపాలని, నా ఆలోచనలు నా ఆశయాలు చెప్పాలన్నది మేఘనా. మేఘనా ఎందుకు మేఘనా మొదట నువ్వు నాకంట పడలేదు? మేఘనా కాస్త నేను చెప్పేది విను మేఘనా. నేనెందుకు నీ గురించి రాస్తాను? మేఘనా అదంత క్యారెక్టర్ కోసం మాత్రమే.